వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎరకాటంలో పెట్టాయా? ఆ ట్వీట్ చేయడం వల్ల యాంకర్ శ్యామలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామల ఎటువంటి ట్వీట్ చేశారు, దానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఒక ట్వీట్ చేశారని, ఆ ట్వీట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ఇరకాటంలో పడ్డాయని, దానికి గాను జగన్మోహన్ రెడ్డి శ్యామల మీద సీరియస్ అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలో వాస్తవం ఉందా? జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడో లేదో తెలియదు కానండి, ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడింది మట్టుకు పూర్తిగా అబాస్పాలైంది, ఇరకాటంలో పడినట్టే లెక్క. అంటే ఇది ఎలా ఉందంటే ట్రూ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంది, అలాగే సజ్జలు తిని సజ్జలు విసర్జించటం అంటారు. అంటే కొన్ని పక్షులు ఏం చేస్తాయి అంటే సజ్జలు తినేసేసి సజ్జల్ని విసర్జిస్తాయి. ఈ మాటలన్నీ ఎవరి దగ్గర వస్తాయి అంటే ట్రూ ట్రాన్స్లేటర్స్ దగ్గర వస్తాయి. ఇప్పుడు ఈవిడ కూడా ఏంటి అంటే ఆమెకు పేపర్ ఇచ్చారు, పేపర్ చదివింది అంతే. ఈ పేపరు నేను చదివితే ఏమైనా ఇబ్బంది వస్తా, ఏమవుద్ది ఏంటి అనేది ఆలోచించే ఇంగితం లేదు. అంటే వాళ్ళు ఏం రాసి ఇచ్చారో దాని సారాంశం ఏంటనేది గ్రహించుకోలేకపోయిందా? అంతేగా మరి. ఇప్పుడు 5 అరెస్ట్ అయ్యారు ఆ పార్టీ తరఫు నుంచి. 5 అరెస్ట్ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తారు. ఆ రాసిచ్చినోడు ఎవడో అడ్డగాడిదా, వాడు కృష్ణమోహన్ రెడ్డి అంటే కొంచెం ఏదో అభిమానం ఎక్కువ ఉన్నట్టుంది. ఎక్కువ ఉండి ఆ కృష్ణమోహన్ రెడ్డి గారిని ఆహా ఓహో ఆయన అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరే పనిచేశాడు, మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, అసలు ఆత్మ లాంటోడు, అదే ఆత్మ బంధువు, ఇంకేంటో అని కితాబులు ఇచ్చేశారు. మరి మిగతా వాళ్ళు ఏంటి? సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి? రాజు కసిరెడ్డి సంగతి ఏంటి? ఇంకా ధనుంజయ రెడ్డి సంగతి ఏంటి? అసలు నిజానికి ఇవి ఏమి తక్కువ చేపలు కాదు, కృష్ణమోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ చేప కాదు. వీళ్ళంతా ఏంటంటే బుద్ధి తక్కువయ్యి బుద్ధి గడ్డి తిని, పోయినసారి ఒకసారి దేశంలో మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా పనిచేసిన వాళ్ళకి ఏం జరిగిందో పరాభవం, జైళ్ళు పాళ్ళయ్యారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ జీవితాలు కెరీర్లు నాశనం అయిపోయినాయి. డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు కానీ కెరీర్లు పాడైపోయినాయి. అసలు ఐఏఎస్ ఐపీఎస్ అప్రతిష్ట. అసలు అలాంటి ఇదే ఎందుకు జరిగింది అంటే అంతకుముందు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా గొప్ప మంచోళ్ళు అని కాదు నా ఉద్దేశం, వాళ్ళంతా అసలు ఏమాత్రం కళంకితులు కాదు అని కాదు నా ఉద్దేశం. ఎవరో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఏమి జరగంది ఈ దేశంలో ఇంత అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? ఐఏఎస్లు ఐపీఎస్లు కొమ్ముగా అయింది అవినీతి ఎందుకు ఇంత జరుగుతుంది? అసలు సరిదిద్దాల్సింది ఇద్దరే. లా అండ్ ఆర్డర్ ఒకరి చేతిలోనూ గవర్నమెంట్ ఒకరి చేతుల్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ తలుచుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు సరిగా ఉంటే చాలా వరకు బాగుంటుంది దేశం. సరే లేరు, కానీ వీళ్ళు ఇంకా అంతకు మించి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులు ఏంటి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఓఎస్డీలు అలాగే మంత్రులు అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇదాన్ని అంటే వైఎస్కి తెలియకుండా జరిగిందని నేను అనను, వైఎస్కి తెలియకుండానూ జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్న పెద్ద మనిషి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు, ఉండవల్లి. ఆయనకి తెలియంది కాదు, అందరికీ తెలుసు, ఇక్కడ జరిగిందంతా తెలుసు. కాకపోతే ఏంటంటే వైఎస్ అందరికీ తలా కొంచెం తినిపించాడు కాబట్టి ఎవరు ఆ రోజు పెద్దగా మాట్లాడలా. ఇప్పుడు పొట్టలోంచి పాములన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే ఎవరో పెద్దగా తినకుండా అంతా నేనే తినాలనుకుంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉప్పందించేవాళ్ళు ఎక్కువయ్యారు. సరే ఇది వేరే కథ అనుకోండి. అయితే మరి తెలిసి ఎందుకు అతని దగ్గరికి వీళ్ళు వెళ్ళారు? కృష్ణమోహన్ రెడ్డికి ఏం తెలియదు, నోట్లో వేలు పెడితే కొరకలేనోడా? గత ప్రభుత్వంలో వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా
ఎంపీ అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి ముందు ఆస్తులేంటి, తర్వాత ఆస్తులేంటి, వాళ్ళ ఐటీ రిటర్న్స్ బట్టి తెలిసిపోతుంది కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు వీళ్ళు? ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? లేదు కదా. గవర్నమెంట్లో లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం సంపాదించారు. ఈ ప్రాసెస్లో నేరస్తులుగా కూడా ముద్రపడ్డారు. అప్పుడు కొన్ని చేపలు జారిపోయినాయి, కొన్ని చేపలే దొరికినాయి, కొన్ని చేపలు దొరకలా. ఇప్పుడు ఆ దొరకని చేపలను కూడా పట్టుకుని వచ్చి మళ్ళీ రండి నా దగ్గరికి అంటే వీళ్ళకి అవే సెగ తగల్లా, అందుకని మళ్ళీ వచ్చారు. లేకపోతే రైల్వేస్లో పనిచేసుకునే ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఏం పోయే కాలం అండి, ఆంధ్ర గవర్నమెంట్లోకి డెప్యుటేషన్ మీద రావాల్సిన అవసరం ఏంటి? అదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి డెప్యుటేషన్ మీద వేస్తే అబ్బో రోజు బజిగోవిందం అనుకోవచ్చు అని చెప్పి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఏదో అంటారే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు వచ్చారు. పొలోమని వస్తే మంచిగా ఇరికిచ్చాడు అబ్బాయి గారు. ఇరికిచ్చేసేసి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అరెస్టులు. ఇప్పుడు ప్రతి కేసులోనూ ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఉంటున్నాడు. సరిగా అన్ని కేసులు దారి వేరయ్యా, లిక్కర్ కేసు మరింత వేరయ్యా అన్నట్లు లిక్కర్ కేసుని చాలా గట్టిగా బాగా జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు బాగా దొరుకుతున్నాయి. ప్లస్ ఈ స్కామ్ని బయటకు తీసుకురావడానికి అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఎట్లంటే వీళ్ళు డిజిటల్ మనీ లేకుండా చేయటము, కొత్త బ్రాండ్లు తీసుకురావటము, అప్పటి వరకు మనుగడలో లేని డిస్టిలరీస్ని బయటికి అంటే మూసేసిన డిస్టిలరీస్ని తీసి మరమ్మతులు చేసి అప్పటికప్పుడు మందు తయారు చేసి అప్పటికప్పుడు మందు సప్లై చేయటము, ఇవన్నీ బయటకు వచ్చేసినాయి వాస్తవాలు. ఈ బయటకు వచ్చేసరికి అమ్మ ఇక్కడేదో స్కామ్ ఉంది అనుకున్నారు. పురంధరేశ్వరి గారు కూడా ఎప్పుడోనే వచ్చి చెప్పింది ఆవిడ, ఢిల్లీ వెళ్ళి చెప్తా అంది. అమ్మ రామాయణంలో పిడకల వేట ఎందుకు, ఆగు కొంచెం ఎలక్షన్స్ అయ్యేలోపు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవాలి, మనం ఎన్నికల నిధులు తీసుకోవాలి, విరాళాలు తీసుకోవాలి, కొంచెం ఆగమ్మా అని ఆవిడ నాకు అట్లా కూర్చోబెట్టి ఊరుకున్నారు. ఇప్పుడు వచ్చింది ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. బయటకు వస్తే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు డిస్టిలరీస్ ఉన్నాయి, తమిళనాడులో డిస్టిలరీస్ కొన్నారు వీళ్ళు. కొని మూతపడిపోయిన డిస్టిలరీస్ కొని అధికారంలోకి రాగానే ఇప్పుడు అరబిందో అతను కూడా ఉన్నాడు ఒక డిస్టిలరీ, కొనేసేసి ఇష్టానికి రేట్లు మార్చేసేసి రేట్లు పెంచేసేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇచ్చేసి ముబ్బడిగా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక కాదు, ఇక ప్రతి నెల 500 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పుకుంటారు. అయితే బంగారు కడ్డీలు బంగారం రూపంలోకి మార్చి ఆ డబ్బుల్ని సాక్షాత్తు ఒక జ్యువెలరీ షాప్కి వీళ్ళు కాంట్రాక్టే ఇచ్చేశారు, హోల్సేల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ బిల్లులు కూడా బయటపడ్డాయి ఆ మధ్య. మరి ఇన్ని చేసిన తర్వాత ఈ స్కామ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు. సరే, ఈ బయటకు వస్తున్న ప్రాసెస్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎవరి కాళ్ళకి టెన్షన్లో ఉన్నారు. ఏంటి ఆ టెన్షన్ అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక రకం టెన్షన్లో ఉన్నాడు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఒక రకం టెన్షన్లో ఉన్నారు. ఏదైనా కానీ మళ్ళీ సందట్లో సడేమియా అని పోయినసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మంచి మైలేజ్ వచ్చిందని, మళ్ళీ ఓసారి ఆయన జైలుకి వెళ్తే కానీ మైలేజ్ రాదు అంటే జనాల్లోకి వెళ్ళటానికి అక్రమ అరెస్టు అని సందు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఈ టోటల్ ప్రాసెస్లో ఏ చిన్న ముక్క బయటికి ఎవరన్నా మాట్లాడాలి వైసీపీ లీడర్సు అంటే అది స్క్రిప్టు తాడేపల్లి ప్యాలెస్ నుంచే బయటికి రావాలి. అలా వచ్చిన స్క్రిప్టే ఇది.
ఇప్పుడు ఇంతకీ శ్యామల గారు చేసిన తప్పేంటి? తర్వాత ఆవిడ 4 ఎందుకు ఖర్చుకుంటున్నారు? ఆవిడ 4 ఖర్చుకుందో లేదో ఎవరికి తెలియదండి. మనం అనుకుంటున్నాము. ఓకే. ఆమె ఏమనుకుంటుంది, నాకు ఇప్పుడు రేపు అడిగితే కూడా అదే చెప్తుంది, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు నేను చదివానంటది. ఇక్కడ ఎటువంటి తప్పులు దొరికినాయి ఆ స్క్రిప్ట్ లో? కృష్ణమోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తితే ఇప్పుడు ఆయన ఒక్కడే మంచోడా 5గురిలో? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అంటే మిగతా వాళ్ళు దొంగలేనా? ధనుంజయ రెడ్డి రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య మంచిది కాదేనా? అలాగే ఉంది, స్పెషల్ గా చెప్పక్కర్లేదు అన్నట్టు ఉంది. ఇది ఏం చెప్పాలా? పెద్ద భార్య మంచిదే అన్నాను అంటే చిన్న భార్య మంచిదో చెడదో నేనెందుకు చెప్పాలి అన్నట్టుంది ఆవిడ ధోరణి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధులు కూడా కరువయ్యారు. కరువైపోయి ఆ మధ్య లక్ష్మీపార్వతిని, అలాగే వాడు బట్టలిప్పుకుని స్ట్రీకింగ్ చేశాడు చూడండి గోరంట్ల మాధవ్, వీళ్ళు కూడా లిస్టులో బయటకు వచ్చారు అధికార ప్రతినిధులుగా. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది, వైసీపీ పార్టీ పరిస్థితి అలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే శ్యామల తప్పు ఉందని నేను అనుకోను. శ్యామలకి ఏం రాజకీయ పరిజ్ఞానం ఉంది? అసలు రాజకీయాలు ఏం తెలుసు శ్యామలకి? అసలు రాజకీయాలు తెలిసే అవకాశమే లేదు శ్యామలకి. నిన్న మొన్నటి దాకా యాంకరింగ్ చేసుకుంది, నిన్న మొన్నటి దాకా ఆమె బిగ్ బాస్. అసలు పరిజ్ఞానమే లేని శ్యామలకి మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఎలా నియమించారంటారు? అంటే ఆమెకి పబ్లిక్ అప్పీల్ ఉంది అని. అంటే ఇప్పుడు రోజాకి సినీ గ్లామర్ ఉందని ఎట్లయితే అనుకున్నాడో ఆవిడకి కూడా పబ్లిక్ గ్లామర్ ఉంది అనుకున్నాడు. ఆమె యాంకరింగ్ అది చేస్తుంది కదా, ఇన్స్టా ఫాలోవర్స్, పైగా వీటన్నిటిని మించి ఆమెకి ఇంకో క్వాలిఫికేషన్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది. అందుకని చెప్పి సార్వత్రిక ఎన్నికలకి ముందు ఆవిడ చెప్పినటువంటి గుంటనక్క స్టోరీకి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది నచ్చే ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈవిడికి అవకాశం ఇచ్చాడో లేకపోతే ఎట్లా? అట్లా కాదు, అసలు ఆవిడకి ఆ గుంటనక్క స్టోరీ చెప్పేంత అవకాశం ఎందుకు వచ్చింది? అసలు ఈవిడికి ప్రమోషన్ ఇచ్చే ఉద్దేశంతోనే రిహార్సల్ వేయించారు. కథ బాగానే చెప్పింది కదా, లక్ష్మీపార్వతి హార్మోనియం వాయించినట్టు ఈమె కూడా కథ బాగానే చెప్పింది కదా అని ఈమెకి ఇంకివ్వచ్చు ఈమెకి ప్రమోషను. పైగా అక్కడ ఎవరూ లేరు, ఏది వృక్షాలు లేని చోట ఆమోదం చెట్టే మహావృక్షం అన్నట్టు అక్కడ ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆమె స్క్రిప్ట్ అంతా చదువుకుంటే ఆమెకు అర్థమయ్యేది, అరే నేను ఒక్కడి గురించే మాట్లాడుతున్నాను, ఒక్కడనే ఆకాశానికి ఎత్తాను, మరి మిగతా 4 సంగతి ఏంటి? వాళ్ళంత ఎదవలా, వాళ్ళు నిజంగా దొంగలా, వాళ్ళు నిజంగా స్కామ్ చేశారా అనే ఆలోచన వచ్చేదిగా. ఏమాత్రం బుర్రలో గుజ్జుంటే, రాజకీయ గుజ్జు లేదు అక్కడంతా, గ్లామర్ గుజ్జు ఉంది. నిజంగా అండి, ఏ మాటకు ఆ మాట, ఆ అమ్మాయికి గనక తెలివితేటలే ఉన్నట్లయితే ఆ రోజు గుంటనక్క కథ చెప్పేది కాదు. అందుకని పాపం ఆ అమ్మాయి ఒక్కటాన్ని ఎందుకు అనుకోవాలండి? వల్లభనేని వంశీ ఆ పేలుడు పేలేవాడా? కొడాలి నాని ఆ పేలుడు పేలేవాడా? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? శంకరగిరికి మాన్యాలు పట్టిపోయారు, అంతే కదా. అందుకని ఆ తాడేపల్లి ప్యాలెస్ మహత్యం అట్లాంటిది. ఓకే మేడం, థాంక్యూ.